హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ కదా, హాలిడే అనేసి మా పక్క స్టేట్లో ఉన్న పార్క్ అయితే వెళ్ళామండి. చాలా బాగుంది. మేము ఇక్కడికి 4-5 టైమ్స్ వచ్చాం, కానీ ఈసారి చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే చాలా డెవలప్ చేశారు ఇంతకు ముందు కన్నా. పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ. వీక్లీ వన్స్ పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళకపోతే వాళ్ళకి బోర్ కొడుతుంది, మనకి బోర్ కొడుతుందండి. కంపల్సరీ సాటర్డే సండే అలాగే హాలిడే. సండే అలాగే చర్చికి వెళ్ళాలి, సాటర్డే అయినా కనీసం పిల్లలు బయటకు తీసుకెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని మా వారైతే కంపల్సరీ సాటర్డే అయితే బయటకైతే తీసుకెళ్తారండి. బయటకు వెళ్ళినప్పుడల్లా నాకు రెస్ట్. ఎందుకంటారా, అమ్మాయిలు ఇప్పుడు కూడా డాడీ పార్టీ ఏనండి, మమ్మీ పార్టీ కాదు. బాబు అయితే పోనీ మమ్మీ పార్టీ అయ్యదు, కానీ ఇద్దరు అమ్మాయిలే మాకు. మా వారు చూసారు ఎంత కష్టపడుతున్నారో. పాపం కాసేపు వాళ్ళు ఉయ్యాలంటున్నారు, కాసేపు పక్కగా అంటున్నారు, కాసేపు ఈ పక్క అంటున్నారు. మొత్తం తిప్పించేస్తారు మా వారిని. నేనేమో వెనకాల ఉండి వీడియోస్ తీసుకుంటున్నానండి. మా పెద్ద పాప పర్వాలేదు, కానీ మా చిన్న పాప అయితే అస్సలు మాట వినదు. వాళ్ళ డాడీ మాటే ఉంటుంది. అందుకని మా పెద్ద పాప వెనకాల నేను తిరుగుతున్నాను. ఇక్కడ కొన్ని టాయ్స్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారండి. మా పెద్ద పాప వచ్చి ఆడుకుంటుంటని వాళ్ళు వచ్చి వెళ్ళిపోదామని తీసేసుకుంటున్నారు టాయ్స్. మా ప్రైజీ వెంటనే వచ్చేసి మమ్మీ వాళ్ళు టాయ్స్ పట్టుకెళ్ళిపోతున్నారు, నువ్వెందుకు తీసుకురాలేదు నాకు టాయ్స్ అని కోపమించి కూర్చుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా వర్షంతో నిండిపోయింది. అందుకని నేను ఈసారి వచ్చినప్పుడు టాయ్స్ అయితే తీసుకురాలేదు. ఈ మొక్క వచ్చేసండి హైబ్రిడ్ బెండ్ అనమాట. కొన్ని గోంగూర మొక్కలు ఇంకా కాయగూరలు చాలా వేశారు. ఇది వచ్చేసి స్కేటింగ్ అకాడమీ అనమాట. చిన్నది కోర్టు, అక్కడ నేర్పిస్తారు. స్టార్టింగ్లో అయితే మా ప్రైజ్ని నేర్పిస్తారండి, జాయిన్ చేస్తారని అడిగారు. లేదు, జాయిన్ చేయించమని చెప్పాను. చిన్నపిల్ల కదా ఎందుకులే అని నాకు భయం వేసింది. చూసారా, మా వారు పక్క సైడ్ వెళ్తున్నారు, నేను ఇటు సైడ్ నుంచి నేను వెళ్తున్నాను. కానీ వాళ్ళిద్దరూ రాము అని అటు సైడ్ వెళ్తున్నారు. సర్లే వాళ్ళు తిరుగుతున్నారు కదా అని నేనైతే చుట్టూ ఒక రౌండ్ వేసాను. ఈ లోపల వాళ్ళు గిరా తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చుని ఆడుకుంటున్నారండి. ఇదిగో ఈ బొడ్డది ఉంది కదా, ఈ బొడ్డది వచ్చి నన్ను అంటుంది వాటర్ బాటిల్ అంటుంది. కానీ నాకేంటి అర్థం కావట్లేదు. నాకు తమిళ్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. సరిపోయింది. చివరికి తిరిగి నాకైతే కాళ్ళకి వచ్చి ఇక్కడైతే కూర్చుండిపోయానండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మా వారు చూసారా, నేను వీడియో తీస్తున్నానని వెంటనే దిగిపోయి వచ్చారు. యుద్ధంలోకి అయితే దిగిపోయానండి. అదండి, హోంవర్క్ అయితే స్టార్ట్ చేయించాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.